యావండోయ్ వీళ్ళని చూసారా? వయసుకు సంబంధం లేకుండా ఎందుకు ఇలా గెంతులేస్తున్నారు అనుకుంటున్నారా? మీకు విషయం తెలియదన్నమాట. అయితే వీడియోలోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసి గట్టిగా లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? అదేనండి అల్లూరు జిల్లా జీమాడుగులు ఉంది కదండి, అదేనండి పాలమాడి పంచాయతీ కొంతలం గ్రామం. ఆ గ్రామానికి చెందిన గ్రామ పెద్ద మనిషి ఒకరు ఉన్నారు కదండి, అదేనండి పాలికి భాస్కర్రావు గారు. ఆ భాస్కర్రావు గారి రెండో కుమార్తె ఉంది కదండి, మంచి గుణవంతురాలు, మంచి సంస్కారం గల అమ్మాయి, చదువు లేకపోయినా పెద్దల పాటలకు గౌరవం ఉన్న అమ్మాయి. ఆ అమ్మాయిని అదే జిల్లా అదే మండలానికి చెందిన బర్సింగ్మెట్ అనే గ్రామం ఉంది కదండి, ఆ గ్రామానికి చెందిన మరి రాజారావు గారు అనే వ్యక్తి ఉన్నారు కదండి. ఆ రాజారావు రెండో కుమారుడు ఉన్నాడు కదండి రాము, అతనికిచ్చి వివాహం చేద్దామని ఇరుపక్కల వారు నిర్ణయించుకున్నారంటండి. అందుకని అమ్మాయిని, అదేనండి పెళ్లి కూతుర్ని రోజాని తీసుకువెళ్ళడానికి వచ్చారండి. అందుకని మా గిరిజన సాంప్రదాయాలతో గ్రామస్తులంతా కలిసి నీరు పోసుకుంటూ సంతోషంగా చిందులేస్తూ భాస్కర్రావు గారి కుమార్తెని రాజారావు కుటుంబానికి అప్పగిస్తున్నారండి. అందుకని గ్రామస్తులంతా చిందరవందరగా నీరు పోసుకుంటూ చిందులేస్తున్నారండి. మన గిరిజన సాంప్రదాయాల్లో పెళ్ళంటే మామూలుగా ఉండదండి. డబ్బు లేకపోయినా పర్లేదండి, ఒకరికి ఒకరు తోడుంటారండి, కలిసికట్టుగా ఉంటారండి. డబ్బు లేకపోయినా సంతోషంగా జీవించేస్తారండి మా గిరిజన ప్రాంతాల్లో. అదేనండి మానవత్వం చాటుకుంటారండి. మీరు ఇలా ఎక్కడికైనా ఖాతా వెళ్ళి ఇలాంటి అనుభూతిని పొందుంటే తప్పకుండా మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. సరే ఉంటానండి, మళ్ళీ కలుద్దాం.